చేసే లోపు లిఖిత గారు వాంట్ టు స్పీక్. నేను మళ్ళీ మాట్లాడేది మా క్రూ గురించి. అండ్ లైక్ సినిమా ఆపర్చునిటీ రావడమే ఇట్స్ లైక్ ఒక లీడ్ క్యారెక్టర్ రావడం చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను స్టోరీ లైన్ విన్నాక. అండ్ స్టోరీ మొత్తం చెప్తుంటే ఐ ఫెల్ట్ పక్కా ఈ ఫిలిం ఎలా అయినా చేయాలనుకున్నాను. సో స్టోరీకి తగ్గట్టు అలా ఇన్వాల్వ్ అయ్యి చేసేలా చేయడానికి కారణం అయితే డైరెక్టర్ గారే. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఎంత చెప్పినా, నేను ఎంత చేసినా, అండ్ డిఓపి ఇస్ ద వన్ ఆఫ్ ది రీజన్ అండ్ ద స్క్రీన్ మీద ప్రెజెన్స్ కోసం. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డిఓపి మంచిగా ఇలా రిజల్ట్ ఇచ్చినందుకు. అండ్ ఎడిటర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్స్ అ లాట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్స్ కానీ అండ్ ఇంత అవుట్పుట్ వస్తుందని. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ది ఫుల్ మూవీ. సో చూడాలి సిల్వర్ స్క్రీన్ పైన ఎలా కనబడతానని. అండ్ థ్యాంక్స్ టు అవర్ కో డైరెక్టర్స్ షారుఖ్ అండ్ బబ్రీ, గణేష్, ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేనేజర్ ఈశ్వర్, చిన్ని, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రూ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లిఖిత, యూర్ సో క్యూర్.